భారత్కు చెందిన మరో 2 లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్లు ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దాటి మన దేశం వైపుకు వస్తున్నాయి. మరో 2 రోజుల్లో ఈ ట్యాంకర్లు భారత్కు చేరుకోనున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన ఫైన్ గ్యాస్ జగ్వసంత్ ఎల్పీజీ ట్యాంకర్లు ఇప్పుడు భారత్కు చేరుకోనున్నాయి. షార్జా నుంచి ఈ 2 ట్యాంకర్లు తిరిగి భారత్కు చేరుకుంటున్నాయి. ఈ 2 ట్యాంకర్లలో కుకింగ్ గ్యాస్ ఉంది. ఈ 2 ట్యాంకర్లలో 92,612 టన్నుల ఎల్పీజీ ఉంది. ఈ 2 ట్యాంకర్లు భారత్కు చెందినవే అని ధృవీకరించుకోవడంతో ఇరాన్ వీటికి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చాయని తెలుస్తోంది. ఇవి కాకుండా మరో 6 ట్యాంకర్లు భారత్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ 6 ట్యాంకర్లు భారత్కు చేరికతో 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇరాన్తో భారత్ చర్చలు జరుపుతోంది. నిజానికి తటస్థంగా ఉండే దేశాలు హర్ముజ్ను దాటవచ్చని ఇరాన్ ప్రకటించింది. ఇందులో భారత్ నౌకలకు మరింత మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హర్ముజ్లో చిక్కుకుపోయిన 22 నౌకల్లో ఇవి 2 కూడా ఉన్నాయి. ఇప్పటికే నందాదేవి, శివాలిక్ ట్యాంకర్లు భారత్కు చేరుకోగా ఇప్పుడు మరో 2 నౌకలు వస్తున్నాయి. నిజానికి ఈ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి మొత్తం 28 నౌకలు హర్ముజ్లో ఉన్నాయి. ఇందులో 4 నౌకలు ఇప్పటికే భారత్కు చేరుకోగా మరో 2 ఇప్పుడు దారిలో ఉన్నాయి. ప్రస్తుతం హర్ముజ్లో దాదాపు 500 ట్యాంకర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 108 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, 166 ఆయిల్ ప్రొడక్ట్ ట్యాంకర్లు, 104 కెమికల్ ప్రొడక్ట్ ట్యాంకర్లు, 52 కెమికల్ ట్యాంకర్లు, 53 ఇతర ట్యాంకర్లు ఉన్నాయి.